చలో మేము ఇవరకు 15 సార్లు అరకు పోదామని ప్లాన్ చేసినాం. ఇప్పటికి కూడా ఉరుకుతాడు. ఇప్పుడు నేను ట్రైనింగ్ చేసి వచ్చినా కానీ నాకంటే ఎక్కువ ఈడే ఉరుకుతాడు, నాకు తెలుసు. అది ఇస్తాడు జీడీకి ఆర్మీకి కానిస్టేబుల్ ఉన్నాను. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 7 ఆఫ్ లీవ్ ఫ్రమ్ మంచిర్యాల్. వాళ్ళు ఎప్పుడు అనుకున్నారు పోదాము? మీకు తెలియని విషయం ఏంటంటే మేము ఇవరకు 15 సార్లు అరకు పోదామని ప్లాన్ చేసినాం. ఇది 16సారి. అన్ని సార్లు క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అవ్వడు కాదు, ఇప్పుడు కూడా పోతాం అనేది. పోదామంటేనే ప్లాన్ చేద్దాం. ప్లానింగ్స్ ఏంటి మరి? ట్రిప్కు బడ్జెట్ ఎంత? ప్లానింగ్ వీడియో కూడా తీద్దామా? యువర్ విష్. పోయేటప్పుడు జర్నీ వీడియో అన్నీ తీద్దాం. ఇట్లా వచ్చేది ఎవరు పేర్లు చెప్పాలి? భాస్కర్ సాయి, రౌతు సాయి, పోలంపల్లి అనిల్, వెన్నంపల్లి అనిల్, నరేష్, బాలు, బాలరాడు, బాలయ్య. హెలికాప్టర్ హెలికాప్టర్ బాలయ్య కూడా రాడండి. వీడు చెప్పిన పేర్లు అందరూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో కామెంట్ చేస్తారు, చూడండి మీరు. దొంగ నా కొడుకులు సాయి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, 15 సార్లు ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్, ఒక్కసారి కూడా పోలే ఇంకా. పోయేదాకా నమ్మకం లేదు కానీ పోదామనుకున్నాం. మళ్ళీ పొద్దుగాల పట్టుకొని వచ్చినావు కదా. రన్నింగ్ చేస్తాను కానీ నేను 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్లు అయిపోయిందా? నిన్న వీడు నా కోచ్ అని చెప్పిన కదా, ఇలా వీని కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచిర్యాల లోకల్ ఎక్కడైనా వస్తాడు, కోచింగ్ ఇస్తాడు. జీడీకి ఆర్మీకి కానిస్టేబుల్ ఉన్నాను. ఎంతమందికి ఇచ్చినావు ఇంతవరకు? 30 మంది. దాంట్లో నేను ఒక్కరిని సెలెక్ట్ అయినా. మిగిలిన వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు. ఇంత పక్కనే ఉంటాడు కానీ మంచిగానే ఉరుకుతాడు. 12-15 రౌండ్లు ఉరికేటోడు ఒక్కడే తీసాను తీరు. ఆ 15 రౌండ్లో నీకు సేవ్ చేసిన బిడ్డ. నేను కూడా ఉరికినా లాస్ట్కి. వచ్చి లాస్ట్కి స్ప్రింట్ కొట్టేటోడు నాతో. వీడు కొట్టిన తర్వాత ఇంకా నాతో కూడా కొట్టేటోడు. ఇప్పటికి కూడా ఉరుకుతాడు. ఇప్పుడు నేను ట్రైనింగ్ చేసి వచ్చినా కానీ నాకంటే ఎక్కువ ఈడే ఉరుకుతాడు, నాకు తెలుసు. అది would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke. Biggie Smalls the mayor, the rap slayer, the hooker layer. నేను రన్నింగ్ ఒకరోజు వీడియో తీసి అప్లోడ్ చేస్తా. ఛాలెంజ్ చేద్దామంటే పెడదాం రన్నింగ్ ఛాలెంజ్. గ్రౌండ్ ఆర్మీ అయ్యుండి జాబ్ వచ్చుండి రోజు రన్నింగ్ చేసేవాని నువ్వే భయపడుతున్నావేంద్రా? భయపడడం కాదు, ఇప్పుడు ఎందుకు అంత రిస్క్? गाड़ी स्टार्ट कर. हम फर्स्ट स्टार्ट. 400 ట్రాక్లో ఒక రౌండ్ రన్నింగ్ మా ఎందుకు? గ్రౌండ్ ఉన్నది, మేము రన్నింగ్ కొట్టిన గ్రౌండ్ కూడా చూపెడతాం ఒక రోజు సండే. మేము రన్నింగ్ చేస్తా ఉంటే అక్కడ సైడ్ వచ్చేటోళ్ళు, అది వేరే విషయం అనుకో. ఆగూర్ స్టేడియం. ఎందుకంటే అప్పుడు ఎవరు ఉరకకపో, మేము ఉరికితే పక్కకి జారు. ఇది కూడా మంచిగానే ఉందిరా గ్రౌండ్ పేరు, బాగుంది. అది చూపెడతావు మీకు. ఇక్కడ కూడా రన్నింగ్ చేయొచ్చు, ఒకరోజు ఇట్లా కూడా ట్రై చేసి చూద్దాం. మంచిగానే ఉంది గ్రౌండ్ అయితే, ఏమంటారు? చాలా బాగుంది గ్రౌండ్. మీ అస్సాం లాగా ఉందా? అస్సాం కంటే బాగుంది. అస్సాంలో మొత్తం గడ్డి. చలో
వీడు చూడడానికి ఉరుకుతాడు జాబ్ వచ్చింది లాగా ఉంటాడు కానీ చేసేటి అన్ని ఫ్లాష్ మ్యాన్ ఉరుకుతాడు. ఫ్లాష్ మ్యాన్ ఏంది అన్నావురా? బుక్క మీద పడతాడు ఇలా ఫ్లాష్ మ్యాన్ వాడు ఏడికెళ్ళి కనబడతాడు. వాడిని ఫ్రంట్ కెమెరాతో తీస్తాడు. అక్కడ చుక్క బాగానే ఉందిరా తెలివి. మా దగ్గర పెద్ద ఫోన్స్ లేకున్నా కూడా ఏదో ట్రై చేద్దామని చేస్తున్నాం. మీ ప్రేమని, మీ 140 మంది సబ్స్క్రైబర్లని, నాది ఫస్ట్ లైక్ ఉంటుంది, మా సెకండ్ లైక్ ఉంటుంది. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ కూడా కొట్టచ్చు. లైక్ కొట్టుకోండి. ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఎవరన్నా డబ్బులు సహాయం చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. మేము పేదలకు పంచి పెడతాం. పంచి పెట్టు లేదు, మేమే తింటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకే లేవు, పైసలు లేవు. అందుకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు సహాయం చేద్దాం అనుకున్నా కానీ నెంబర్ ఇస్తాం. ఈ నెంబర్కి వేసాను. మా నెంబర్ నేను చెప్పన్నా, అదే తర్వాత పంచుకుంటాం కానీ అది వేరే విషయం. అవసరమైతే పార్టీ రోజు మిమ్మల్ని కూడా పిలుస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసి మేము కూడా వస్తాం పార్టీకి అని చెప్పి ఫస్ట్ అయితే పైసలు కొట్టుంది. అయ్యే పనుల్లో లేవు కానీ ట్రిప్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ట్రిప్ కూడా పైసలు కొట్టచ్చు. తమ్ముడు బాక్సర్ ఉరుకుతున్నాడు. మరి అస్సాంలో నువ్వు ఇలా తిరిగేటోని వాళ్ళకంటే ఇంత హ్యాపీగా ఉండేటోని వారా? చాలా హ్యాపీగా. పొట్ట చేసిన పొట్టు ఉండదే ఉండదు ఆడ. తిన్నా కొంచెం పొట్ట వద్దా. ఇప్పుడు కొంచెం చలి తక్కువ అయింది. చలికాలం చలి పెడుతుంది, ఎండాకాలం ఎండ కొడుతుంది, వర్షాకాలం వర్షం వస్తుంది. నీకంటే మంచిగా మా దీక్ష చెప్తాడు. నిజమా? నన్ను అడిగితే నేనైతే వీడియోలలో చూపెడతా. అనిల్ అన్నేడి మనం పని చేసుకొని బతికేటోళ్ళం. ఎందుకు మా ఎట్లా అంటావు? మరి ఛాలెంజ్లో ఎప్పుడు స్టార్ట్ చేయాలి? నువ్వు వచ్చినవన్నీ సంతోషం కోసం ఏదైనా చేస్తున్నావు. సాయిరామ్. మరి ఇన్ని రోజులు నేను అసలు ఫోటోలు అన్నా వీడియోస్ అన్నా మనకు నచ్చేయ కత్తితే నీ తెలియదారా ఫొటోస్ అన్న దిగుతానా నేను దిగడానికి? మరి అట్లా చెప్పాను వీడియో. సిగ్గుపడతానుగా. అవి పోరాడు ఎంతసేపు కొడతారు? కనీసం 10 నిమిషాలు అన్న కొడతలే. కష్టపడుతున్నాడు వాని కష్టం చూస్తే. డిప్స్ ఛాలెంజ్ చేద్దాం మనం. ఇప్పుడు నాకు రాదని తెలుసు. గెలవాలంటే ఏదో వచ్చింది చేయాలి. చేద్దాం. నాకు ఒక 50 డిప్స్ కొడతా అంతే. మనోడు కొంచెం ఇంకో కొడతాడు కాబట్టి ఒక్క కొడతాడు 50. 10 కొడతావా? కంటిన్యూగా 10 కొడతా. 10 20 సెట్కి 20 కొడతా. సెట్కి 20 ఎన్ని సెట్లు కొడతావు అబ్బా? ఈ సెట్ కొడితే చాలా 5 సెట్లు. ట్రైపాడ్ లేదే? ట్రైపాడ్ తెస్తే పక్కా ఇవి పెట్టుకోండి. 10 కొడతాడో లేదో. దేనికి అంతా 20 కొడతా వచ్చు. ఏమంటే బీచ్ ఎప్పుడు పోదాం? మరి బీచ్ ఫ్రెండ్స్ తోటి అనుకున్నాయి ఏది కాదు. అంతెందుకు మావాడు దేవుని దగ్గరికి పోదాం అనుకున్నాయి అయితే లేవు. మా అన్నయ్య సినిమాకి ప్రతిసారి పోతాడు. నన్ను కొంటవో అంటే కొంటవాడు. రాము వెడ్స్ రాంబాయి సినిమాకు 2 సార్లు వేయండు. ఒక్కసారి కొంటావో అన్న కూడా కొంటావోలే. ఇక ఆట ఆడు, మామూలు ఆట ఆడు కాదు. అన్నయ్య మా అన్నయ్య. నాకు గన్నెత్తారా? ఎందుకు?
కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్నిస్తారా